మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓటింగ్ డే స్టార్ట్ అయిపోయింది నిజామాబాద్లో. సో ప్రెసెంట్ నేను మాణిక్ భవన్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నా. ఇక్కడ నిజామాబాద్ గడ్డ మీద దాదాపు 1800కు పైగానే పోలింగ్ స్టేషన్లు అనేవి ఏర్పాటు చేశారు. 7 గంటల నుంచి సరిగ్గా ఓట్ వేయడానికి కూడా ఓటర్లు ఉత్సాహంగా వస్తున్నారు. సో ఇంకొక విశేషం ఏంటంటే ప్రెసెంట్ నేను ఉండే బూత్ దగ్గర యంగ్స్టర్ కంటే కూడా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఓట్ వేయాలనే వాళ్ళ ఆశను వాళ్ళ కుటుంబ సభ్యులు గౌరవించి మరి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. సో ఒక్కసారి మనం చూస్తున్నాం కదా బామ్మ, సో ఒక్కసారి వాళ్ళ కొడుకుతో మాట్లాడదాం మనం. దాదాపు 90+లో కూడా ఓటు వేయడానికి వచ్చింది. సో ఇక్కడ ఏం ఏర్పాట్లు ఉన్నాయా లేవా, అసలు చేస్తారా లేదా అనే ఆలోచన కూడా చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు సీనియర్ సిటిజన్స్ని తీసుకొని వస్తున్నారు. కొన్ని సందర్భంలో వీల్ చైర్స్ 1-2 మాత్రమే అవైలబుల్ ఉన్నా లేదు కదా మనం ఎందుకు వేయాలి అని వెనక్కి పోకుండా వాళ్ళే స్వతహా వాళ్ళ చేతుల మీద ఎత్తుకొని పోయి పోలింగ్ బూత్లు వెళ్ళి ఓటు వేయించుకొని తీసుకొని వస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. సో అన్న నీ పేరేంది? రవి. ఏడు ఉంటారు మీరు ఇక్కడ? నేను సాయినగర్ 1లో. సాయినగర్. సో ఎంత ఏజ్ అమ్మనా? అమ్మ 92 దాకా ఉంటుంది. 92 ప్రతి అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ కౌన్సిలర్ ఆ టైంలో ప్రతి ఇయర్ ఎలక్షన్స్ అయిన టైంలో ప్రతి రోజు ప్రతి ఖచ్చితంగా ఓటు వేపిస్తాను. ఎందుకంటే ఇంత ఏజ్ ఉన్నది, ఈ అమ్మకు ఓటు వేయకుంటే ఎట్లా బతికుండి సుఖ మనము సమాజంలో లేనట్టు ఉంటుంది. అట్లా అని చెప్పని ఖచ్చితంగా అమ్మని తీసుకొని ప్రతి ఇయర్ 5 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ ఓటు వేపిస్తాను అమ్మని. మార్నింగ్ వచ్చేసి వేయాల్సింది ఖచ్చితంగా. ఇంత 95 ఏజ్ ఉంది ఈమెది. ఈ యంగ్స్టర్ ఇప్పుడు చాలామంది ఓట్లు ఎందుకు వేయాలా, లైన్లు ఎందుకు నిలిచి ఉండాలా, ఇవన్నీ అనుకొని సోమరితనంగా ఇంట్లో పడుకొని ఉంటుండ్రు. వాళ్ళకి ఇది ఒక మైలురాయిగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అమ్మతో ఓటు వేయించి తీసుకుపోతున్నాం. యంగ్స్టర్స్ ఏం చెప్తారు మీరు? యంగ్స్టర్ ఇంట్లో పడుకోక కంపల్సరీ వచ్చి ఈ ఓటునని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను మేడం. నేను ఇందాక మీరు పోయేటప్పుడు మేము చూసినాం అక్కడ వీల్ చైర్ ఉందా లేదా అవైలబిలిటీ లేకుండా మీరే స్వతహా చేతుల మీద తీసుకొని పోయి మరీ వేయించుకొని వచ్చారు. ఎట్లున్నాయి సీనియర్ సిటిజన్ సంబంధించిన ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు ఏమున్నాయి మేడం? ఏం లేవు, వీల్ చైర్స్ లేవు. అక్కడ నుంచి అడిగితే అక్కడ వీల్ చైర్స్ లేవు. డైరెక్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో సుఖ వీల్ చైర్ లేకుండే, ఇప్పుడు సుఖ వీల్ చైర్ ఏం లేవు. సొంతంగా వీల్ చైర్ తెచ్చుకొని వాళ్ళు తీసుకెళ్తుండ్రు. నేను మా మమ్మీని ఎత్తుకొని డైరెక్ట్ తీసుకొని ఓటు వేయించుకొని వచ్చేసుకుని చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందరూ మా మదర్ని చూసి అందరూ ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను మేడం. దాదాపు ఇప్పటివరకు ఎన్ని ఎన్నికల్లో ఓటు వేయించారు ఇట్లా? ఇప్పుడు దగ్గర నాకు ఊహ తెలిసిన నుంచి అయితే ఈమె వేస్తూనే ఉన్నది. ఏ ఇయర్స్గా ఓటు అనేది వేయక ఉండలేదు. ఈమెకు ఇక్కడ వెన్నుబుక్క ఎరిగింది. ఇప్పుడు మాటలు బాగా వస్తాయి, మాటలు వస్తాయి. ఈ ఏజ్ లో కూడా ఓటేసినావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. సో ఇంకొంతమంది వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు అనేది విందాం. మీ పేరు ఏంటండి? లక్ష్మణ్ అండి. సో అన్ని అవయవాలు సక్కంగా ఉండే కదా, యంగ్స్టర్స్ ఓటు వేయడానికి మస్తు ఇబ్బంది పడి రాలేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే? బాగుంది. ఇది భారతదేశంలో ప్రథమ హక్కు అని మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే మాకు చెప్పాడు. దానివల్ల నేను కంపల్సరీ ఓటు హక్కు వచ్చిన. నా కొడుకు కూడా ఇదే సంవత్సరం వచ్చింది, ఆయనను కూడా తీసుకొని వచ్చిన, ఆయనకు కూడా ఓటు వేయించింది. మా నాన్న చెప్పిన మాట నేను పాటిస్తాను కంపల్సరీ. చాలా మంది కూడా యంగ్స్టర్స్ వాళ్ళకు ఓటు హక్కు ఉన్నా కానీ పోలింగ్ కేంద్రాల వరకు రావడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, అట్లా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మన దేశం కోసం మన ఒక చిన్న అవకాశం మనకు, దీన్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలా నా అభిప్రాయం. ఇది ఓటు ఖచ్చితంగా వేయాలి. సో మీకోసం ప్రత్యేకంగా ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? నాకు పోలీస్ ఆఫీసర్స్ మంచిగానే హెల్ప్ చేశారు. నాకు అక్కడ పోయిన లోపలికి వెళ్ళే దగ్గర కూడా మన బాబును పంపించారు లోపలికి, వెళ్ళిపోయింది. సో ఫస్ట్ చాలా మంది కూడా మనం చూస్తున్నాగా ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు చూస్తుంటే కూడా మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్ కోసం కావచ్చు, అండ్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో అండ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ ఏర్పాటని కూడా చేశారు. అండ్ ఎండలు మనకు మండిపోతున్నాయి. దాదాపు నిజామాబాద్ జిల్లాలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. సో అందుకని ఇక్కడ ఒక హెల్త్ కేర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు, ఎమర్జెన్సీ అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ పోలీసు బందోబస్తు నిఘా నీడలో ఇక్కడ ఓటింగ్ అనేది ప్రారంభమైంది, కంటిన్యూ అవుతుంది కూడా.
కూడా ఈరోజు సాయంత్రం 6:30-7 వరకు కూడా ఇది ఓటింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్య అయితే ప్రత్యేకంగా ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉండే మాణిక్ భవన్ పోలింగ్ కేంద్రం దగ్గర మనం చూస్తుంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఓట్ కాస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. యంగ్స్టర్స్ కంటే కూడా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ పొద్దున్న 7 గంటల నుంచే స్టార్ట్ అయినారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళ రిలేటివ్స్ హెల్ప్తో కొంతమంది వచ్చి మాత్రం ఖచ్చితంగా ఓట్ కాస్ట్ చేసుకొని వెళ్తున్నారు. సో దాదాపు 42 సంవత్సరాల దగ్గర నుంచి మనం చూస్తుంటే 90 to 95 ఇయర్స్ వరకు కూడా సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా తమ ఓట్ని కాస్ట్ చేసుకోవాలి అండ్ ఓట్ హక్కును వినియోగించుకోవాలి, ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి పొద్దున్న నుంచి వచ్చే రష్లో ఇక్కడ సీనియర్ సిటిజన్ రష్ ఎక్కువ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికైతే నిజామాబాద్లో ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు 1888 సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఈవీఎంస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నిన్న సాయంత్రంతో పూర్తి చేసి ఇవాళ సరిగ్గా 7 గంటలకి పోలింగ్ అనేది కూడా ప్రారంభమైపోయింది. అయితే ఇక్కడికి వచ్చే వారికి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దని చెప్పి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా దాదాపు 29 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు, పార్టీలు, వాళ్ళ గుర్తులు, ఇండిపెండెంట్లు వాళ్ళ పేర్లు, వాళ్ళ గుర్తులు, సో ఇట్లా మొత్తం ఒక బ్యానర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇన్ కేస్ ఇక్కడ ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరికి ఏమైనా ఇబ్బంది జరిగినా, లేదంటే ట్యాంపరింగ్ జరుగుతుందనుకున్నా, లేదంటే ఓటింగ్ విషయంలో ఏదైనా నిబంధనలకు ఉల్లంఘించి ఎవరైనా చేస్తున్నారు అనుకున్నా వెంటనే పోలీస్ అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వడానికి, వెంటనే ఇక్కడ ఉండే రిటైనింగ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్తో కూడా ఒక ఫ్లెక్సీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే పోలింగ్ ప్రారంభమైంది, ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్సే ఓటింగ్ వేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన ఓటు హక్కు కూడా మనం వినియోగించుకుందాం. సో ఇది మాణిక్ భవన్ దగ్గర ఉండే సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.